తప్పకుండా తీర్మానించుకున్న కుటుంబంగా మనము ఉండాలి. ఇంకా కొన్ని వచనాలు చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 19 వరకు చూద్దాం. 5 నుంచి 19. మీరు అంతరంగా పురుషుని యందు ఆయన ఆత్మ వలన బలపరచబడినట్టుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా దేవుని యందు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని ఎడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. మనమందరం కూడా ఏం కావాలని కోరుకుంటుంది దేవుని వాక్యము? శక్తిమంతులము కావాలి, బలవంతులము కావాలి. బలవంతుడైనటువంటి క్రీస్తును దగ్గర ఉన్నటువంటి మనం ఎట్లుండాలి? క్రీస్తు ప్రభు సాతానును జయించిన దేవుడై ఉంటున్నాడు. మనం కూడా ఈ లోకంలో వచ్చే శోధనలన్నీ కూడా మనం ఏం చేయాలి? జయించాలి. క్రీస్తు ఇచ్చే మహిమైశ్వర్యము చొప్పున అన్నిటిని మనం ఎదుర్కొని తాలుకొని నిలబడేటటువంటి వారిగా మనం ఉండాలి. మనం బలపరిచేది దేవుని వాక్యాన్ని బలపరచాలి, క్రీస్తు న్యాయపీఠమును బలపరచాలి, క్రీస్తును బలపరచాలి, క్రీస్తు ఆరాధనను బలపరచాలి. మనము దేవుని వాక్యంలో దేవుని సత్యం ఉంది. దేవుని వాక్యంలో ఇందులో ఏమి మనము కలపొచ్చా కలపకూడదమ్మా? ఏమి కలపకూడదు. ఇందులో లేనిది కూడా మాట్లాడకూడదు. మనం ఇందులోకి ఏమి కలపకూడదు, ఇందులో ఏమి తీసి వేయకూడదు. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి పైసలు ఈ డబ్బాలో ఉన్న పైసలు ఆ డబ్బాలో వాడుకోవచ్చు, ఆ డబ్బాలో ఉన్నటువంటి ఈ డబ్బాలో వాడుకోవచ్చు. కానీ ఇది అట్లా లేదనమాట. దేవుని వాక్యానికి విరోధంగా ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటల్ని తీసివేయడానికి అధికారం లేదు మనకు. ఇందులో కొంచెం కలుపుదాం కదా అని కూడా అవకాశం కూడా మనకు లేదు. ఒకవేళ కలిపితే ఏమొస్తామమ్మా? దివ్యాలు వస్తాయా? తెగుళ్ళు వస్తాయి. తెగుళ్ళు వస్తాయి. కాబట్టి కలపాలి అనేటటువంటి వాళ్ళు ఎవరైనా ఈ భూమి మీద ఆలోచన చేయగలిగితే దేవుడు తప్పకుండా వారికి ఆ తెగుళ్లను రప్పిస్తాడనేది మళ్ళొకసారి కూడా జ్ఞాపకం చేసుకోవాలి. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. పూర్వము హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచుటకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై. ఎట్లున్నాడంటమ్మా పౌలు గారు? మొదట ఎట్లున్నాడు? హింసకుడు, దూషకుడు, నరహంతకుడుగా ఉంటూ ఉన్నాడు. మరి ఇప్పుడు నేను ఇలా ఉనింటి, నేను అలా ఉనింటి, నేను దూషకునిగా ఉంటి, హింసకునిగా ఉంటి, క్రీస్తు ప్రేమ నన్ను పట్టివేసింది. మళ్ళీ చదువుతాను అన్నమాట. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసింది గనక కనికరింపబడి. తెలియక ఎవరైనా చేస్తే ఏం చేయబడతారు? కనికరింపబడతారు. తెలిసి చేస్తే కనికరింపబడడానికి వీలు లేదు. యాక్సిడెంటల్ ఉంటూ ఉంటాయి, చాలాసార్లు జరుగుతూ ఉంటాయి. అది కావాలని జరిగేది వేరైతుంది, అనుకోకుండా జరిగేదే యాక్సిడెంట్ అని అంటాం. కానీ కొంతమంది
చాలాసార్లు మిస్గైడ్ కూడా చేశారు. ఏంటంటే కావాలని కూడా గుద్ది చంపినటువంటి వ్యక్తులు కూడా ఈ లోకంలో లేకపోలేదు. కానీ దేవుని వాక్యంలో చెప్పబడుతుంది ఏంటంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. ఏమని గుర్తు చేస్తున్నాడు? నేను మొదట మంచివాడిని అయితే కాదు, నేను మొదట చెడ్డవాడిని, మొదట నేను హింసకుణ్ణి, మొదట నేను దూషకుణ్ణి, మొదట నేను హానికరుడుగా ఉన్నాను. ఆయనను నన్ను నమ్మకంగా తన పరిచర్యలో ఉంచుకున్నాడు. క్రీస్తు యేసు ప్రభుకు నేను ఎట్లుండాలంటున్నాడు? కృతజ్ఞుడనై ఉంటాను అని చెప్పి సెలవిస్తున్నాడు. నిర్ణయించుకున్నాడు ఆయన. యెహోషువ గారు నిర్ణయించుకున్నారు. మీరు ఎవరిని సేవించకపోయినా నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని తీర్మానించుకున్నాడు. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు తీర్మానం చేసుకున్నారు. ఏమని? నేను క్రీస్తుకు లోబడి జీవిస్తాను, క్రీస్తును బలపరుస్తానని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. తిమోతి 2వ పత్రిక 4:17. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తము అన్య జనులందరూ దాని విను నిమిత్తము ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును గనక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. ఎవరు తప్పించగలిగినటువంటి వారమ్మా? ఎవరు నిలబెట్టి పక్కకు నిలబడి ఎవరు చెప్పిస్తారు? దేవుడే. పౌలు గారు గుర్తు చేస్తున్నారు, నా పక్కన ఆయన నిలబడి నన్ను బలపరుస్తూ ఉన్నాడు. నా పక్కన నిలబడి నన్ను బలపరుస్తూ ఉన్నాడు. మనం కూడా ఏమనుకోవాలి? భూమి మీద బ్రతుకుతూ ఉంటే దేవుడు నా పక్కన ఉండి నన్ను బ్రతికిస్తూ ఉన్నాడు. ఈరోజు నేను ఆకలి కొంటే నా పక్కన ఉండి నాకు ఆహారం ఇచ్చాడు. నేను దాహం కొంటే నా పక్కన ఉండి నాకు తోడుగా ఉండి నాకు నీళ్ళని ఇచ్చాడు. నాకు అవసరత ఉంటే నాకు తోడుగా ఉండి నాకు సహాయం చేశాడు. నా దేవుడు గొప్పవాడు అని చెప్పి మనం కృతజ్ఞులమై ఉండాలి. దేవుడు బలపరచకపోతే ఏ మనిషి కూడా బలపరచబడడానికి వీలు లేనే లేదు. ఎందుకంటే బలపరిచేవాడు దేవుడై ఉంటున్నాడు. ఆయన తోడు ఉంటేనే మనం బలంగా నిలబడగలుగుతాం. ఆయన తోడు లేకుంటే మనం బలంగా నిలబడలేము. నిజంగా పౌలు గారు ఎంత చక్కగా గుర్తు చేసుకున్నారు. నేను కూడా లోకంలో నిజంగానే పౌలు గారి మాటలు చూసినప్పుడు నా జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లు కూడా కొట్టొచ్చినట్టుగా ఎట్లా కనిపిస్తున్నాయి? కొట్టొచ్చినట్లుగా, గాలికి చెత్త వచ్చినట్టుగా, నీటిలో చెత్త వచ్చినట్టుగా నా జీవితంలో, నా పాప జీవితంలో, నా రోత జీవితాన్ని కూడా చాలాసార్లు గుర్తు చేసుకుంటూ ఉన్నాను. నేను మొదట దేవునికి దూరంగా ఉన్నప్పటికీ దేవుడు నన్ను నా ప్రక్క నుండి నన్ను బలపరుస్తూ ఆయన నడిపిస్తూ ఉంటూ ఉన్నాడు. ఒకవేళ దేవుడు బలపరచకపోతే ఈ పరిచర్య ఇన్ని సంవత్సరాలు జరిగేది. చాలా మంది సేవకులు, ట్రైనింగ్ చేసినటువంటి సేవకులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నాకన్నా ముందుగా వచ్చి ట్రైనింగ్ చేసిన సేవకులు ఉన్నారు, కానీ సేవలో నిలబడలేదు అమ్మవారు. చాలా మంది ట్రైనింగ్ చేయకుండానే సేవకు వచ్చారు, చాలా మంది సేవలో నిలబడ్డా. దేవుడు వెర్రివారినైనటువంటి మాలాంటి వాళ్ళని భూమి మీద అనేకులను వాడుకోగలుగుతాడు. జ్ఞానవంతుడు నేను జ్ఞానిని కదా అని అనుకున్నప్పుడు, గర్వం వచ్చినప్పుడు, పనికి రానటువంటి నాలాంటి వాడిని దేవుడు ఏం చేస్తాడు? పనికొచ్చే పాత్రగా ఉపయోగించుకుంటాడు దేవుడు. నేను ఓడిపోనయా నా పక్షముండగా, నేను కృంగిపోనయ్యా నీవు నా తోడుండగా. ఎవరం కూడా మనం ఓడిపోం, ఎందుకంటే దేవుడు మన పక్ష, మన తోడుగా ఎప్పుడైతే మనకు ఉంటాడో అప్పుడు మీరు వెళ్ళే ప్రతి స్థలాన్ని దేవుడు మనకిస్తాడు. ఎందుకనంటే ఆయన మనకు తోడై ఉండి నడిపిస్తాడు. ఆయన దుడ్డు కర్రయు ఆయన దండమును మనల్ని ఆదరిస్తూ ఉన్నది. దేవుని వాక్యము, నీ వాక్యము నా పాదములకు దీపమును నా ద్రోవలకు వెలుగై నడిపిస్తూ ఉంది అని చెప్పి కీర్తన 119, 105లో చరణంలో చెప్పబడినట్టుగా నా జీవితంలో కూడా అద్భుతం చేసిండు దేవుడు. ఎందుకనంటే ఎప్పుడు నా జీవితంలో అనుకోలేదు దేవుని మాటల్ని నేను నా నోటితో చెప్తా అని అనుకోలేదు. చనిపోయినంత వరకు ఆ ఎర్ర జెండల్లోనే చనిపోతానే అనుకున్నాను నేను. కానీ
దేవుడు మలిపేశాడు నా జీవితాన్ని, తిప్పి పాడేశాడు. ఒక పైల్మాన్ ఏ విధంగా అయితే కుస్తీకి వచ్చినప్పుడు తీసి పాడేసినట్టుగా నా పాత జీవితాన్ని ఏం చేసిండు? తీసి పాడేసిండు. తన వైపు మరలుకున్నాడు. ఆ పార్టీని వదులుకున్నప్పుడు నా కుటుంబంలో ఏమీ లేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉంటూ ఉన్నాను. నా భార్య, నా పిల్లలు ఆకలి అని అలమటిస్తూ ఉన్నప్పటికీ దేవుడే తోడై ఉండి ఏనాటికి అవసరమైనటువంటి ఆహారాన్ని దేవుడు మా కుటుంబానికి సహాయం చేస్తూ వస్తాడు. నేను ఇంట్లో కూర్చొని ఏం చేయాలి, ఇంతవరకు ఇలా తిరిగాను, ఇలా చేశాను, ఇక్కడ వెళ్ళాను, విరామం లేకుండా తిరిగాను. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర నాయకునిగా నేను పిలుపొంది ముందరికి వెళ్ళాను. మరి ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉంది అని ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకుంటూ ఉన్నప్పుడు, ఒక 6 నెలల పాటు దేవుని వాక్యాలను అన్వేషణ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నా పక్షాన వంటి నా కృప నీకు చాలును అన్నట్టుగా దేవుడు నాకు అనుకోని విధంగా ఆశ్చర్యమైనటువంటి వెలుగులో ఆయన నడిపించాడు. చాలా కష్టాలు దేవుని పనిలో ఉన్నప్పుడు, దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు వస్తాయి. కానీ నమ్మకం మాత్రం చాలా విలువైందిగా ఉంటుంది. నమ్మకము చాలా గొప్పదై ఉంటున్నది. నమ్ముటని వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి నమ్మడము మన యొక్క బాధ్యత అయి ఉంటున్నది. నమ్మకపోతే కార్యాలు జరగవు. కీర్తనలు 84:11 యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. కాబట్టి ఆయన మహోన్నతుడు, కాబట్టి ఆయన మాట ఎటువంటిదమ్మా? సత్యమైనది. ఏప్రిల్ రాసిన పత్రిక 11:34. ఏప్రిల్ 11:34. అగ్ని బలమును చల్లార్చిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, పారదోలిరి. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, బలహీనులుగా ఉన్నటువంటి వారు బలపరచబడ్డారు. ఏప్రిల్ 12:12. దేవుడు తోడుగా ఉంటే, కాబట్టి అమ్మా వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచు. దేవుడే ఆయన మనల్ని బలపరుస్తాడు. మనం కూడా ఏం చేయాలి? సడలిన మోకాళ్ళను. ఎవరైనా శక్తి చాలకపోతే రోడ్డు దాటుతుంటే ఏం చేయాలి? చూసుకుంటా పట్టుకుంటాలా, చేయబట్టి దాటించాలా? చేయబట్టి దాటించాలి. వాక్యము బోధిస్తున్న నేను, వాక్యం వింటున్నటువంటి మీరు, క్రియలు లేని విశ్వాసం మృతమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రియరూపకంగా మనం ఏం చేయాలి? క్రీస్తును ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి. కాబట్టి ఎప్పుడు మనం దాంట్లోకి వెళ్ళి తప్పిపోకూడదు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గల వారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘ శాంతమును కనపరచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలు చున్నాం. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుని బతిమాలుకోవాలి. అవును, నా భార్య విషయంలో నాయన మీరు కృప చూపించండి,
నా భర్త విషయంలో మీరు కృప చూపించండి, నా పిల్లల విషయంలో మీరు కృప చూపించండి. వాళ్ళు ప్రయోజకులు కావాలంటే నీ ఆజ్ఞ లేకపోతే వాళ్ళు కాలేరు నాయన. నీ చిత్తం లేకపోతే నా పిల్లలు బలపరచబడరు నాయన అని చెప్పి బలపరచువాడు నీవే నాయనా అని వెలుగెత్తి ప్రార్థన చేసే తల్లిగా తండ్రిగా మనం ఉంటాం. స్థిరపరచునైనా మీ వాక్యంలో నా పిల్లల్ని స్థిరపరచునైనా, మీ వాక్యంలో నా పిల్లల్ని బలపరచునైనా, మీ సత్యంలో నా పిల్లల్ని బలపరచు స్థిరపరచునైనా, వారు గొప్ప ప్రయోజకులు కావడానికి సహాయం చేయనైనా అని చెప్పి ఎప్పుడైతే మన పిల్లల కొరకు ప్రార్థన చేస్తామో, విలాపవాక్యం 2:19 చెప్పబడినట్టుగా నీవు లేచి రేయి మొదటి జామున నీ పిల్లల కొరకు నీళ్లు కుమ్మరించినట్టుగా ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేయగలిగితే నీ పిల్లలను దేవుడు కాపాడుతాడనేటటువంటి విషయాన్ని మర్చిపో. ఎవరమైతే దేవుని మనం బలపరుస్తామో దేవుడు మన పక్కల ఉండి మనకు సహాయము చేస్తాడు. నీ కుడి పక్కల 10,000 మంది పడినను, నీ ఎడమ పక్కల 5,000 మంది కూలినను నీకు అపాయం రాకుండా దేవుడు ఏం చేస్తాడు? కాపాడు. నిన్ను కాపాడాలి, నన్ను కాపాడాలంటే మనం ఎవరితో నమ్మకంగా ఉండాలి? దేవునితో నమ్మకంగా. ఎవరికి కృతజ్ఞతలమై ఉండాలి? దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరవకుండా కృతజ్ఞులమై ఉండాలి. నన్ను బలపరచువానికి అయితే నేను సమస్తము చేయగలననేటటువంటి క్రీస్తు వైపు మన ప్రయాణమై ఉండాలి. ఆయన మార్గంలో మనం ఉండాలి. పేతురు మొదటి పత్రిక 5:10 తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట పూర్ణులుగా చేసి స్థిరపరిచి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఎవరు బలపరుస్తారంటమ్మా? దేవుడు. 11వ వచనం కూడా చదువు. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగును గాక. యుగ యుగముల వరకు కూడా ఆమేన్. ఆయనకే ఆ ప్రభావం, మహిమ, ఘనత అన్ని కూడా ఆయనకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధన ఆరాధన ప్రభుయే. ఆరాధన యేసుకే, మహిమ యేసుకే, ఘనత యేసుకే. సమస్తము మనము క్రీస్తుకే కలిగేటటువంటి వారిగా మనం ఉన్నాం. ప్రకటన 3:2 చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. ప్రకటన గ్రంథం 3:2. నా యేసు ప్రభునకే, నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు గనక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశం పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనొచ్చు మారు మనసు పొందు. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియ నీ మీదకి వచ్చేదను నీకు తెలియదు. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. దేవుని బలపరచాలి. భూమిలో ఉన్నంత వరకు, భూమి మీద ఉన్నంత వరకు దేవుని ఏం చేయాలి? బలపరచాలి. సువార్తను బలపరచాలి. దేవుని పాటల్ని పాడే అవకాశం ఉందే పాడాలి. స్వరం తాలేదయ్యా నేను పాడలేను అని అనొద్దు. నీ స్వరము మనుషులు వింటారు, నీ అంతరంగాన్ని దేవుడు వింటాడు. నీ స్వరాన్ని మనుషులు ఒకవేళ బాగా పాడలేవని ఎగతాళి చేయొచ్చు, కానీ దేవుడు నా బిడ్డ ఎంతో గొప్పగా పాడుతున్నాడని సంతోషపడతాడు.
మీ స్వరాన్ని నింపండి. ఎవరైతే పాటలు పాడలేనటువంటి వారిగా, స్వరం బాలేదని ఆగిపోయినటువంటి వారులారా, మీ అడ్డుగడ్డను తీసివేసి మీకు ఇచ్చిన స్వరాన్ని బట్టి, దేవా నాకు ఇచ్చిన స్వరం గొప్పది నాయనని ప్రార్థన చేసి పాటల్ని పాడడానికి ప్రారంభించండి. ఎవరైతే ప్రార్థన చేయాలన్నటువంటి వారిగా ఉంటామో ప్రార్థన చేయడానికి ప్రారంభించండి. ప్రభువుని అడుగుదాం, నాయన నాకు ప్రార్థన నేర్పని చెప్పి అడుగుదాం. అన్ని విషయాల్లో కూడా దేవుణ్ణి అడుగుదాం. అడిగి మనం ఏం చేయాలి? బలపరచబడాలి. దేవుణ్ణి బలపరచాలి. నన్ను బలపరచు అని అందే సమస్తము చేయగలరు. దేవుడు మనకు ఈ కొద్ది వాక్యాన్ని తన వెనుకలో దీవించి ఆశీర్వదించిన గాక. చిన్ని ప్రార్థన. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. కొద్దిసేపు వాక్య ధ్యానాన్ని బోధించుకోవడానికి నాయన నాకును అవకాశం మీరు కలిగించినందుకు వందనాలు. మా పక్కన ఉండి మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు. అలాగనే వాక్యాన్ని వినడానికి ఆసక్తితో నాయన దూర ప్రాంతాల నుంచి, దగ్గర ప్రాంతాల నుంచి, మధ్య ప్రాంతాల నుంచి ఆశ కలిగి నాయన కొద్దిసేపు ఆలస్యమైనప్పటికీ ముందే వచ్చి ఆశ కలిగి మీ సన్నిధి ఆవరణంలో ఉంటున్నటువంటి మా ప్రియులందరినీ, నాయన కొంచెం ఆలస్యం వస్తున్నటువంటి మా ప్రియులందరినీ, ఆకరణ వస్తున్నటువంటి ప్రియులందరినీ, మీ సన్నిధిలో పరిచర్యలో పాల్గొంటున్నటువంటి ప్రియులందరినీ, నాయన మీ సన్నిధిలో యథార్థంగా నడుచుకుంటున్నటువంటి వారందరినీ, మీ సన్నిధిలో పాడేటటువంటి వారిని, మీ సన్నిధిలో ప్రార్థించే వారిని, మీ సన్నిధిలో వాక్యం చదివేటటువంటి వారిని, మీ సన్నిధిలో అన్ని పనులలో సహాయపడేటటువంటి వారిని, ఓపికతో వినేవారిని, గ్రహించేవారిని, వెంబడించేవారిని మీరు స్థిరపరిచి, బలపరిచి, దీవించి, ఆశీర్వదించి మీ చిత్తం మా పట్ల నెరవేర్చున్నాయి. అల్పుని, అయోగ్యుని, ఎందుకు పనికిరాని నీచున్నైనప్పటికీ మీ పనిలో నన్ను ఉంచుకున్నాను. మీకు వందనములు చెల్లించుకున్నాను. ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాలు అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. అందరి ప్రభు నామమున వందనాలు.